అమ్మా ఈ చీర మా అత్తగారు పెట్టారు 30,000. ఇది మొన్న బియ్యం పోసినప్పుడు మా పుట్టింటి వాళ్ళు పెట్టారు శ్రావణి, 50,000. చాలా బాగుంది వదినా. మొన్నే మీ నాన్న గిఫ్ట్ ఇప్పించారమ్మా మ్యారేజ్ డేకి. ఎలా ఉంది? సూపర్ ఉందమ్మా. బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేయించుకుందాం, చాలా బాగుంటది. చాలా బాగుంది అత్తమ్మా. ఏ రేఖ, ఇది ఎలా ఉంది? చాలా బాగుంది అక్క. ఈ చీరల వాల్యూ దానికేం తెలుస్తుందిలే వదినా, అది కట్టే చీరలు 1000కి మించి ఉండవు. అంతే కదా రేఖ? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అన్న అత్త వాళ్ళు ఇప్పించే వాళ్ళేమో. అటు పుట్టింట్లో లేకపోయే, ఇటు అత్తింట్లో పెట్టకపోయే. శ్రావణి తిందాం, అదే లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మ రా వెళ్దాం. దా వదినా. అమ్మ రేఖ, అన్నయ్య రండి కూర్చోండి. ఒక అన్నయ్య గారు నీకు మాట చెప్తానమ్మా. నీకున్న మంచితనానికి, నీకున్న ఓపికకి ఇల్లు కరెక్ట్ కాదమ్మా. వీళ్ళు ఇప్పుడే కాదమ్మా, ఇంకెప్పటికీ మారరు. ఈ ఇల్లు కరెక్ట్ కాదని చెప్పి పెళ్లి చేసుకున్న కార్తీక్ని అయితే వదలలేను కదా అన్నయ్య. ఎంత కష్టం వచ్చినా కానీ తట్టుకుంటాను అన్నయ్య, కానీ కార్తీక్ని వదిలేసి అయితే వెళ్ళను. సరే అమ్మా, జాగ్రత్త మరి. సరే అన్నయ్య. ఇది మా ఆయన కొన్న వాషింగ్ మిషన్, ఎవరు పడితే వాళ్ళు వాడడానికి కాదు కొన్నది. అంటే అది ఆఫీస్కి లేట్ అవుతుంది అక్క, అందుకే. అయితే నాకేంటి, చేతులతో ఉతుక్కో. రేఖ, నాకు లాగిన్కి లేట్ అవుతుంది, నేను వెళ్ళేసి వస్తా. కార్తీక్ నన్ను కూడా డ్రాప్ చేసేళ్ళు. నాకు లేట్ అయిపోతుంది, నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపో. ఆఫీస్కి లేట్ అయిపోతుంది మామయ్య. ఆఫీస్కి లేట్ అవుతుంది, కొంచెం బస్ స్టాప్ వరకు దించరా ప్లీజ్.